హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు జేఈ అడ్వాన్స్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది మార్నింగ్. అసలు ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఇంకా గైస్, మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు కావాలి అనుకుంటే మెంటర్షిప్ తీసుకోవచ్చు నా నుంచి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్, ఈ ఇయర్ అనేది పేపరు చాలామంది ఏం చెప్తున్నారంటే చాలా టఫ్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ పేపర్ అయితే టూ టఫ్ కాదు. ఓవరాల్ రివ్యూ ఏంటంటే మోడరేట్ టు టఫ్, కంప్లీట్ టఫ్ కాదు పేపర్ అనేది, మోడరేట్ టు టఫ్. సో ఇది క్లియర్. ఇప్పుడు కట్ ఆఫ్ కనుక చూస్తే జనరల్ వాళ్ళకి ఒక 95 మార్క్స్ అనేది కట్ ఆఫ్ ఉండొచ్చు, 95. నెక్స్ట్ ఓబీసీ, ఎన్సీఏలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వీళ్ళకి కనుక కట్ ఆఫ్ చూస్తే ఒక 85 మార్క్స్ అనేది కట్ ఆఫ్ ఉండటం జరుగుతుంది. లైక్ ఇది ప్రిడిక్షన్ అనేది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి చూస్తే ఒక 65 మార్క్స్, అది ఎస్టీ వాళ్ళకి ఒక 40 to 45 మార్క్స్ అనేది కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇది. ఇప్పుడు మనకి ఓవరాల్గా ఒక 16,000 సీట్లు అనేవి ఐఐటి సీట్లు ఉన్నాయి టోటల్గా. ఎవ్రీ ఇయర్ కూడా సీట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయి. ఎందుకంటే ఒక లాస్ట్ 5 ఐఐటీస్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయిన ఐఐటి తిరుపతి, ఐఐటి బిలాయ్, ఇలా ఐఐటీస్లో ఎవ్రీ ఇయర్ సీట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్గా 16,000 అనేవి ఉంటాయి, 16,000 చేంజ్. ఇప్పుడు ఈ కట్ ఆఫ్ క్రాస్ అయిన వాళ్ళకి చూస్తే ఒక 22,000 వరకు ఉంటారు. 22, 23, 24, 25 ఈ రేంజ్లో ఓవరాల్గా కట్ ఆఫ్ క్వాలిఫై అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ 16,000 సీట్లు ఈ 24,000, 25,000 వేసుకోండి. సో ఇప్పుడు వీళ్ళు అక్కడ ఉంది 16,000. నెక్స్ట్ వీళ్ళలో ఎన్ఐటీస్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. సో క్వాలిఫై అయితే 99% ఏదో ఒక ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్ సీట్ అనేది దొరుకుతుంది, 100%. సో డౌట్ ఏం లేదు, 100% ఏదో ఒక ఐఐటి ఏదో ఒక బ్రాంచ్లో సీట్ అనేది దొరుకుతుంది క్వాలిఫై అయితే. ఇది క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఏంటి అంటే మనకి జూన్లో మనకి రిజల్ట్స్ అనేవి, ర్యాంక్స్ డిస్ప్లే చేస్తారు. అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత జూన్ 2 నుంచి మన జోసా కౌన్సిలింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి టైం ఇస్తారు, అరౌండ్ 9th వరకు అనుకుంటాను. జూన్ 9th వరకు మీరు చాయిస్ ఫిల్లింగ్కి ఇదంతా మనకి ఉంటుంది, టైం అనేది ఇస్తారు. ఆ తర్వాత మాక్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ ఇంకా జోసా సీసాబ్ అనేది రన్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా ఒక ఓవర్ డ్రాఫ్ట్. తర్వాత ఇంకా ఎగ్జాక్ట్ షెడ్యూల్ జోసాది అనేది రిలీజ్ అవ్వలేదు. ఎప్పుడు ఏంటి అసలు ఏంటి ఇయర్కి రిలేటెడ్ అయితే ఇంకా రిలీజ్ అనేది అవ్వలేదు. సో అప్డేటెడ్గా ఉండనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.